సిమ్లా అగ్రిమెంట్ తప్పు చేసాము. అక్కడికి పోయిన దాకా ఆ ల్యాండ్ అంతా తీసుకోవాల్సి ఉంటుంది. పీఓకైనా అప్పుడే మనం ఆక్యుపై చేసుకున్నాడాల్సింది. బ్రహ్మాండమైన ఆపర్చునిటీ వచ్చింది. ఒకళ్ళేమో నోబెల్ ప్రైజ్ కోసం అని చెప్పేసి శ్రీలంకకి ఆర్మీని పంపించి సర్వనాశనం అయిపోయారు. ఇలా జరిగింది మన దేశంలో అన్ఫార్చునేట్. ఇప్పుడు మాత్రం జరిగే స్కోప్ లేదండి. ఆ పాకిస్తానీ పాత్రికేయ మిత్రుడు మిమ్మల్ని అడిగినట్టు న్యాచురల్గా ఆయన పాకిస్తానుడు కాబట్టి ఆయన ఆయన దేశం గురించి మాట్లాడతారు, అంత తప్పేం లేదు. నేను చెప్పేది ఒకటే, బలూచిస్తాన్ కొంతకాలం అది ఆ బలూచిస్తాన్ అనేది వీళ్ళ కంట్రోల్లో ఉండేది కొంతకాలం మాత్రమే. అల్టిమేట్గా ఇంకొక 4-5 సంవత్సరాల్లోనో లేదా 4-5 నెలల్లోనో నేను అనుకోవడం సింధుస్థాన్ అయిపోతుంది, బలూచిస్తాన్ అయిపోతుంది, ఖాజా పఖ్తూనిస్తాన్ అయిపోతుంది. ఇలా అన్నీ కూడా వెళ్ళిపోయి అల్టిమేట్గా పాకిస్తాన్కి మిగిలేదు ఆ వెస్ట్ పంజాబ్ అనే ఒక చిన్న ప్రాంతము. అది మనం కూడా లాహోర్, ఎందుకంటే గురునానక్ పుట్టిన ప్లేసం కాబట్టి మనం లాహోర్ను తీసేసుకొని మన పీఓకని మనం తీసేసుకుంటే వాళ్ళు మన స్టేట్లో ఉన్నటువంటి ఇంతకుముందు ఒక చిన్న 2 రాజ్యాలుగా ఉండేదండి. హాఫ్ గుజరాత్, హాఫ్ పంజాబ్. అది యాక్చువల్గా మనకి మాట్లాడితే పాకిస్తాన్ అంటే. ఇప్పుడు ఏమవుద్ది, ఈ తర్వాత అయిపోద్ది అంటే మన యూనిట్ టెరిటరీలు ఉన్నాయి కొన్ని, ఈ లక్షద్వీప్ ఇలాంటివి కొన్ని ఉన్నాయి చిన్న చిన్నవి, అలా అయిపోతాయి. అది మన ఇంట్రెస్ట్ కూడా. మన మీద అప్పుడు ఆర్థిక సహాయం చేద్దాం, వాళ్ళకి నీళ్లు కావాలంటే నీళ్లు పంపిద్దాం, చేద్దాం. కానీ కూరలు తీసిన పాముగానే పాకిస్తాన్ని మనం ఉంచాలి. కూరలున్న పాము ఎప్పటికైనా మనకి డేంజరే. అది పక్కలో ఉన్న పాము దుప్పట్లో మిన్నా కానీ మన రచయితలు ఎండమూరి వేదనాథ్ గారు ఎప్పుడు రాశారు చిన్న నవల, నేను చదవలేదు అది, కానీ ఆ పేరు మాత్రం చాలా నీట్గా అటాక్ అయిపోయింది. ఈ దుప్పట్లో మిన్నాకు సరే, ఈ దుప్పట్లో మిన్నాకంటే కేవలం మనకు కాదు అందరికీ. పాకిస్తాన్ ఎక్స్పోర్ట్ చేసేది 2, ఒకటి ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్ ఆఫ్ 3rd క్లాస్, 2 చైనీ వాళ్ళు పంపించిన ఆ చిన్న చిన్న గ్రెనేడ్స్ అవి ఉంటాయి, వాటిని కొంచెం మాడిఫై చేసి మన టెర్రరిస్ట్ పడడం, 3వది టెర్రరిస్టులని కని పెంచి పోషించి మదరసాలలో ఉంచి చేయించడం, 4వది మదరసా కల్చర్ని పెట్టుకోవడం, ఇది చేయడం. ఈ పాకిస్తాన్ ఈ 4 విషయాలతో కలిపి పాకిస్తాన్ని సర్వనాశనం చేయాలంటే జర్నల్స్కి వాళ్ళ ఉండే ఆ పాకిస్తాన్ ఆర్మీకి ఉండే ఆ ఫైనాన్షియల్ మసల్ని మనం కంప్లీట్గా స్మాష్ చేయాలి. ఎవడైతే జర్నల్ న్యూజిలాండ్లో, ఆస్ట్రేలియాలో అక్కడెక్కడ ఉన్నాడో వాళ్ళందరి మీద క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళ ఆస్తులని జప్తులు చేసి మర్డర్ కేసులు పెట్టి ఇంటర్నేషనల్ నోటీసులు పంపించి మన దేశంలోనే మనం చేయాలి. అప్పుడు 3వది వాళ్ళ ఇప్పుడు ఫైనాన్షియల్ టెర్రరిజం యాక్ట్ ప్రకారం ఫాఫ్టా కింద మనకుండా వాళ్ళని ఒక ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ స్టేట్గా చేసాం. అంటే ఇవన్నీ డిప్లొమాటిక్ లెవెల్లో మనం చేసేవి సార్. అంటే ఇప్పుడు ఇమ్మీడియట్గా మన ముందు కనిపిస్తున్న సమస్య ఏంటంటే మన వైటల్ ఇన్స్టాలేషన్స్ని టార్గెట్ చేశారు. అలాగే మన హిస్టారికల్ అండ్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆల్రెడీ క్యాప్చర్ చేసి ఉంచిన వాళ్ళ అధీనంలో ఉంచిన మన సంస్కృతి సంప్రదాయాలకి నెలవైన ప్లేసెస్ని వాళ్ళు టార్గెట్ చేశారని సమాచారం. ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ తెలంగాణ ఈజ్ ఫ్రైటెండ్. గోల్కొండని, చార్మినార్ని టార్గెట్ చేసే విధంగా వాళ్ళు ముందుకు రావచ్చు. అండ్ ఇక్కడ కూడా హైదరాబాద్లో కూడా ఆర్మీ క్యాంప్స్ ఉన్నాయి, ఆర్మీ ఇన్ఫ్యాక్ట్ బేస్ కూడా ఉంది ఇక్కడ. సో ఇలా ఇటువైపు సౌత్కి వస్తే అటు ఈస్ట్ కోస్టు, కిందకు వస్తే రామేశ్వరం, ఇవన్నీ కూడా టార్గెట్ చేసి పెట్టుకున్నారు. శ్రీలంక నుంచి కూడా కొన్ని బలగాలను అక్కడ మోహరించి, అంటే చైనా, పాకిస్తాన్ బలగాలను అక్కడ మోహరించి, శ్రీలంకది ఏం పాత్ర లేదనుకోండి, వాళ్ళు జస్ట్ గివింగ్ దెమ్ స్పేస్, దట్స్ ఇట్. అక్కడి నుంచి కూడా ఏమన్నా టార్గెట్ చేసే ప్రమాదం ఉందని వార్తలు వస్తున్నాయి. మనం ప్రిపేర్డ్గా ఉన్నామా లేదా? 29 అంగరాజ్యాలు, ఇలా ఎన్నో యూనిట్ టెరిటరీలు, చాలా స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ ఉన్నాయి మనకి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటు గౌహతి నుంచి ఇటు గుజరాత్ వరకు మనకి అన్ని ప్లేసెస్లోనూ మనకి ఇంపార్టెంట్ వైషల్ ఇన్స్టలేషన్స్ ఉన్నాయి. ఒక డాక్టర్ ఉందండి, ఇలాంటి న్యాచురల్ ఆర్ ఆర్టిఫిషియల్ డిజాస్టర్స్ జరిగినప్పుడు, వార్ వచ్చినా కానీ, పెద్ద భూకంపం వచ్చినా కానీ, లేదా ఈ న్యాచురల్ మన ఈ వుహాన్ క్రైసిస్ లాంటివి వచ్చినప్పుడు ఎలా డ్రిల్ చేయాలనేది మన భారత మినిస్ట్రీ దగ్గర, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, అలానే సివిల్ డిఫెన్స్, వీటి దగ్గర ఒక డ్రిల్ ఉంది. ఆ డ్రిల్ ప్రకారం చేస్తారు. ఒక టార్గెట్ ఎక్కడొక్కడ జరగచ్చు. 1971లో కూడా విశాఖపట్నం దగ్గరికి ఒక జల అంతర్గామి వచ్చింది సబ్మరీన్. అది మనం రష్యన్స్ ద్వారా కాకపోతే ఈ రోజున్న టెక్నాలజీకి ఐరన్ డోమ్ లాంటి సిద్ధాంతం మన ఇజ్రాయెల్ సహాయంతో తీసుకొని మనం వాళ్ళు ఎక్కడున్నా సరే, ఏ ఏరియాలో మనం అటాక్ చేస్తున్నా మనకి ముందు నాలెడ్జ్ ఉంటుంది. ఆ నాలెడ్జ్తో మనం వాళ్ళని స్టాప్ చేయొచ్చు. స్టాప్ చేసి వాళ్ళ ద్వారా ఇలాంటి ఎఫర్ట్ ఏమి రాకుండా కూడా మనం చూసుకోవచ్చు. ఒకవేళ జరిగితే, ఇలాంటిది ఎప్పుడైనా జరిగితే మనకి కొంచెం లాస్ మనం సఫర్ కావాల్సి వస్తుంది. ఆ సఫర్ అయిన తర్వాత ఇంకా మళ్ళీ వాడికి ఆ కెపాసిటీ లేకుండా మనం ఇంకా ఆల్ అవుట్ వారు వెళ్ళిపోయి ఎవడి మాటలు వినకుండా భూస్థాపితం చేయొచ్చు. ఐ వాంట్ దట్ టు హ్యాపెన్. ఇన్ఫ్యాక్ట్ ఐ వాంట్ ఏ కైండ్ ఆఫ్
రోగ్ అండ్ న్యూసెన్స్ యాక్టివిటీ, ప్రొవోకేటివ్ యాక్టివిటీ టు బి డన్. ఎంతకాలం ఇది భరిస్తామా? ఇది భరించకుండా ఉండాలంటే ఈ పని చేయాలని నా ఉద్దేశం. అండ్ ఇంకోటి డాక్టర్ బిఎన్ రమేష్ గారు, ఇప్పుడు హఫీజ్ సయీద్, మసూద్ అజార్ వీళ్ళు నివసిస్తున్న ప్రాంతాల్లోని చుట్టుముట్టిన మాస్క్ అండ్ మదరసాస్ వీటిని కూడా న్యూట్రలైజ్ చేయడానికి ఆల్రెడీ మన ఆర్మీ టార్గెట్స్ ఫిక్స్ చేసింది. ఇప్పటికైతే లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ ఉంటున్న ఆయన నివసిస్తున్న మాస్క్ సమీప ప్రాంతం అంతా కంప్లీట్గా డిస్మాంటిల్ అయింది. ఈజ్ రిపోర్టెడ్లీ డెడ్. మీరు ఇందాక అన్నారు ఏమని, అది పూర్తిగా నిర్ధారణ అయ్యేదాకా మనం చెప్పలేము. ఇలాంటి వాళ్ళు మనిషిని పోలిన మనుషుల్ని పెట్టి కథ నడిపిస్తుంటారని. ఇలాంటి ఇన్ఫ్యాక్ట్ హఫీజ్ సయీద్ లాంటి క్యారెక్టర్స్ శ్రీలంకకి పంపించారు, అటు రామేశ్వరానికి పంపించారు. అంటే టు క్రియేట్ కన్ఫ్యూజన్. వాళ్ళకి అవి తప్పితే ఇంకోటి చేత కాదు కాబట్టి, అంటే బేసిక్గా వాళ్ళు టెర్రర్ స్టేట్ కాబట్టి అంతకుమించి వాళ్ళు ఏం చేయలేరు కాబట్టి. బట్ దిస్ టైమ్ ఫర్ షూర్ మనకి యుఎస్ నావీ సీల్స్ కూడా సహకరిస్తుంది. పర్సనాలిటీ ఐడెంటిఫికేషన్ విషయంలో వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ ఓన్లీ మ్యాచ్ అయ్యేది ఓన్లీ ఇజ్రాయెల్కి. వాళ్ళిద్దరు కూడా ఆల్మోస్ట్ నిర్ధారిస్తూ వస్తున్న వార్త ఏంటంటే, అంటే అఫీషియల్గా కాదు, కన్ఫర్మ్డ్గా వాళ్ళకి ఉన్న సమాచారం ఏంటంటే ఈరోజు మన ఈ దాడిలో చనిపోయిందైతే హఫీజ్ సయీద్ అని. ఆ విషయం ఏంటంటే ఈవెన్ ఇఫ్ ఇట్స్ డెడ్ ఫర్ ఎ సెకండ్ ఆర్గ్యుమెంట్ కోసం మనం ఒప్పుకుందాం, చచ్చిపోయాడు, ఓకే, దావుద్ ఇబ్రహీం పోయాడు అనుకుందాం, నో ప్రాబ్లం. మెయిన్ ఇష్యూ ఏంటంటే మనకున్న ఒక సైకలాజికల్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇలాంటి హఫీజ్ సయీద్ వాడిని లేపేస్తే ప్రెసైజ్గా మనం హఫీజ్ సయీద్ని లేపాము, అదే ప్రెషన్ తోటి జనరల్ మూనీని కూడా లేపగలం అన్నది జనరల్ పెడుతుంది ఇన్ఫర్మేషన్. రైట్. డాక్టర్ బిఎన్ రమేష్ గారు చాలా ఇన్పుట్స్ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఈరోజే మొదలైంది కాబట్టి, ఈ ఆపరేషన్ మొదలైంది కాబట్టి కీలకమైన అప్డేట్స్ మీ దగ్గర కూడా వస్తూ ఉంటాయి. సిన్స్ యూ వర్క్డ్ ఓవర్ దేర్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.